మీ కష్టం అండి, మీరు కష్టపడ్డందుకు దేవుడు మీకు ఏదో ఒక రకంగా నా ఒక్కడే కష్టం కాదండి, నా ఒక్కడిదే కాదు, మా టీం అందరూ. నాది ఎగ్జిక్యూషన్ ఉంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేనే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చాను. కానీ మా వాళ్ళు, మా టెక్నీషియన్ ఆ టెక్నికల్ గా అంత స్ట్రాంగ్ లేకపోయినా, లేకపోతే మా సత్య కష్టం అయితే చెప్పలేము. ఇప్పుడు ఆ అమ్మాయి జస్ట్ యాక్ట్ చేస్తుంది అంతే. ఇది నా ఛానల్, మనం డబ్బులు పెడుతున్నాం ఇవన్నీ ఉన్నా, ఆ అమ్మాయికి ఎక్కడో లేదు బాగా చేస్తాడు ఏం చేసిన కాంటెంట్ అని చెప్పేసి మనోడికి సపోర్ట్ చేయాలని చెప్పేసి అమ్మాయి కూడా జెన్యూన్ ఎఫర్ట్ పెడుతూ, ఏంటండి 24 గంటలు 30 గంటలు ట్రావెల్ చేసి వెంటనే వెళ్ళి రెడీ అయ్యి షూట్ చేయడం అంటే నార్మల్ విషయం ఇంపాసిబుల్. మన మామూలుగా 1 to 2 hours ట్రాఫిక్ లో వెళ్ళేసి వచ్చాకే టైర్డ్ అయిన ఫీలింగ్ ఉంటది. అలాంటిది 32 hours మీరు జర్నీ చేసి సాంగ్ షూట్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. మామూలుగా ఏదైనా మూవీ సాంగ్ అనుకోండి, ఒక ప్లేస్ ఎంచుకుంటారు, అక్కడ చేస్తారు. మీరు కాదండి బాబు, బిట్స్ ఒక్కొక్కటి ఎంచుకొని ముందు ప్రోగ్రెస్ గా మీరంతా ప్లాన్ చేయడం అనేది గ్రేట్ థింగ్ అసలు చెప్పాలి అంటే. నువ్వే కావాలి సాంగ్ కి శ్రీ సత్యని ఎందుకు తీసుకున్నారు? మీతో చాలా వీడియోస్ చేసిన శ్వేతా నాయుడు ఉండగా శ్రీ సత్యని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అలానే కాదండి, సత్య కూడా అసలు ఈ సాంగ్ కి ఫస్ట్ మేము సత్యాని అనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ సత్యతో ఒక వీడియో చేసాము, మళ్ళీ సత్యానేనా అనే క్వశ్చన్ కూడా ఉండిద్ది అని చెప్పేసి మేము చాలా ఆప్షన్స్ ఉండే, ఒక 10-15 ఆప్షన్స్ లో అసలు సత్య మేము బాగా చేసిద్ది, సత్య గురించి అసలు దాని గురించి టాపిక్ వెళ్ళలేదు. కానీ ఒకటే మా క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ వీడియో సత్య మహబూబ్ చేశారు కదా, మళ్ళీ ఎందుకు అనే టాపిక్ వస్తుందేమో అని చెప్పేసి వీ హ్యావ్ సీన్ కొత్త హీరోయిన్స్, లేకపోతే మలయాళం నుంచి ఒక అమ్మాయిని తీసుకుందాం అనుకున్నాం, మాట్లాడాము. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి ఫ్లైట్ వేసి రమ్మన్నాం, లుక్ టెస్ట్ చేసాము. మళ్ళీ కొంతమంది డైరెక్ట్ ఆల్రెడీ కొంతమంది హీరోయిన్లు ఇక్కడ ఆల్రెడీ సినిమాలు హిట్ అయిన వాళ్ళని కూడా కన్సిడర్ చేసాము. వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, అంటే ఇన్ని కంట్రీస్లో షూట్ చేస్తున్నాం, ఇంత స్కేల్లో ఉందంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు. కానీ కొంతమందికి డేట్స్ కుదరలేదు, కొంతమందికి అంటే 2 months మేము షూట్ ఒక మంత్లో ఈ 2 countries చేద్దాం, ఇంకో మంత్లో ఈ కంట్రీలో చేద్దాం అని చెప్పాను. మీకు చెప్పాను కదా పారాలింపిక్స్ జరుగుతున్నప్పుడు, సో ప్యారిస్లో మేము ఫస్ట్ షెడ్యూల్లో చేయలేము. సో అది నెక్స్ట్ మంత్లో పెట్టుకుని ఈ మంత్లో బార్సిలోనా ఇక్కడ మెక్సికోకి వెళ్దాం అనుకున్నాం. సో ఇన్ని డేట్స్ కావాలి, ఇంత కావాలి అంటే ఎందుకు పాటకి ఇంత ఎందుకని కొంతమంది డ్రాప్ అయ్యారు. కొంతమంది రెడీగా ఉన్నా మేము ఇంకొంచెం బెటర్గా వెళ్దాం అనుకున్నాం. సరే సెలెక్ట్ చేసిన ప్రొఫైల్ ఏమో కొంతమంది వెస్టర్న్ లో బాగుంటే, కొంతమంది ట్రెడిషనల్ లో బాగుంటారు. సో 2 క్యారీ చేసే వాళ్ళు కావాలి మేము అనుకున్నప్పుడు సత్యకి వెళ్ళాం. ఈ ప్రాసెస్ లో నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు శ్వేత ఉంది, నా ఫ్రెండ్ దివ్య ఉంది, లేకపోతే నా ఫ్రెండ్స్ కొంతమంది హీరోయిన్లు ఉన్నారు సినిమాలు చేసేవాళ్ళు, వాళ్ళందరినీ కన్సిడర్ చేసాం. దాంట్లో సత్యతో మేము ఆల్రెడీ వర్క్ చేసాం కాబట్టి షీ కెన్ పుల్ ఆఫ్ అని అనుకున్నాం. కానీ శ్వేతాని కన్సిడర్ చేయలేదు, లేకపోతే నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళని కన్సిడర్ చేయలేదు అని ఏం లేదండి. శ్వేత ఈజ్ సూపర్ టాలెంటెడ్, మంచి డాన్సరు. అంటే నేను ప్యూర్ కాంటెంట్ చూస్తాను, తను సూపర్ డాన్సర్. ఇప్పుడు తను ఒక డాన్స్ నెంబర్ చేస్తే నాకు ఒక మంచి డాన్స్ నెంబర్ చేయాలంది శ్వేతతో. ఎందుకంటే తీసేసిద్ది, నన్ను డామినేట్ చేసేది, దాంట్లో డౌటే లేదు. శ్వేత డాన్స్ చేస్తుంటే నేను కనపడను, ఎందుకంటే తను ప్రాపర్ ఆమె భరతనాట్యం కూచిపూడి ఏదో నేర్చుకుని ఉంది తను. సో చిన్నప్పటి నుంచి ఆ డాన్స్ అంటే తనకి చాలా ఇష్టం, నాకంటే చాలా బాగా చేసిద్ది. ఆబ్వియస్లీ చాలా స్టెప్స్ నాకు నేర్పించింది అమ్మాయి. సో నేను శ్వేత డాన్స్ నెంబర్ చేయాలనుకున్నాం. ఈ పాటకి 100% నేను శ్వేతాని కన్సిడర్ చేస్తాం. ఉన్న ప్రొఫైల్స్ లో ఇది అనుకున్నప్పుడు మేము సత్యకి వెళ్ళాం అంతే తప్ప ఇప్పుడు సత్యకి లేకపోతే శ్వేతకి కంపారిజన్ లేదు అసలు. యాక్చువల్లీ ఈ సాంగ్ లో శ్రీ సత్యం తీసుకున్నాక శ్వేత ఏమన్నా ఫీల్ అయిందా? అంటే ఇన్ని వీడియోస్ నాతో చేసావు, ఇంత పెద్ద బిగ్ సాంగ్ చేస్తున్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు రిఫర్ చేయలేదు అనేది? అంటే లేదండి, నా ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే దే వాంట్ మీ టు గ్రో అంతే. వీడు ఏ డెసిజన్, ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్క్ ని నా ఫ్రెండ్షిప్ ని నేను కలపను. అంటే ఇప్పుడు మనం పర్సనల్ గా ఉండే స్పేస్ అంతా వేరే, ప్రొఫెషనల్ గా ఉండేంత స్పేస్ వేరే. ఇప్పుడు వాడు ఎంత మంచి ఆర్టిస్ట్ అన్నా నా ఫ్రెండ్ అని నేను నా ప్రాజెక్ట్ లో పెట్టుకున్నాను అనుకోండి, వాడు బాగా చేయలేకపోతే నా ప్రాజెక్ట్ అంతా తుస్ అయిపోయింది. సో నాకు నా వర్క్ కి ఏది సెట్ అయిద్దో అని చూస్తాను. ఇప్పుడు శ్వేతతో నేను డాన్స్ నెంబర్ ఎప్పటి నుంచో, అమ్మాయి నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను. అంత మంచి పాట దొరకలా. ఏదన్నా సాంగ్ అనగా ఒక మంచి ప్రాపర్ డాన్స్ నెంబర్ దొరికితే ఇరగొట్టేస్తాం ఇద్దరం.